ఫ్రెండ్స్, 'బిగ్ బాస్' హౌస్‌లో చాలా పెద్ద రచ్చ జరుగుతోంది. ముఖ్యంగా లైవ్‌లో. నిఖిల్ నిన్న నైట్ నుంచి ఫుడ్ తినడం మానేశాడు. ఇవాళ టిఫిన్ తినలేదు. లంచ్ కూడా తిననని చెప్పేశాడు అవినాష్‌తో. ఏమైంది అంటే యష్మి లోపలికొస్తే, "యష్మి నేను నీతో కొంచెం మాట్లాడాలని" చెప్పేసి అంటాడనమాట. అసలు ఏంటి పాయింట్ అంటే నిన్న సీత ఏమందంటే, "నిన్ను నిఖిల్ యూజ్ చేసుకుంటున్నాడు నిన్ను బాగా. నిన్ను వాడుకుంటున్నాడు. నువ్వు అసలు నిఖిల్‌ని నమ్మకు" అంటే యష్మి ఓకే అంటూ తలకాయ ఊపిందంట. అది నిఖిల్‌కి ఎక్కడో కాలింది. నిఖిల్‌కే కాదు అది చూసిన పృథ్వీ కూడా ఏంటి ఇలాగా రియాక్ట్ అయింది రష్మి. నువ్వు రేపు అడుగుతావా? అడగవా? అని చెప్పేసి అంటాడు. అంతా బానే ఉంది. ఇంకా యష్మిని పిలిచి నేను నిన్ను యూజ్ చేసుకుంటున్నాను యష్మి. నువ్వెందుకు అలాగా తలకాయ ఊపావు అని అడిగితే అప్పుడు యష్మి అంటుంది, నేను తలకాయ ఊపింది దానికి కాదు. తను నీకు హోప్స్ పెంచుతున్నాడు. నువ్వు ఆ హోప్స్ పెంచుకోకు అంటే నేను ఇట్లా తలకాయ ఊపానంటే అప్పుడు నిఖిల్ అంటాడు, నేను నీకు ఏ హోప్స్ పెంచాను అంటే నేను ఆ రోజు నీకు టీ షర్ట్ ఇచ్చేసాను. కానీ నువ్వు నా దగ్గరికొచ్చి, "నువ్వు నా ఫ్రెండ్‌వయితే తిరిగి మళ్ళీ వేసుకో" అన్నావు. నిజానికి అంటే అప్పుడు అన్నాడు నిఖిల్, "అవును ఫ్రెండ్‌నే కదా నేనన్నాను" అంటే, "మరి ఆ ఫ్రెండ్‌షిప్పే నువ్వు నాకు చేయట్లేదు. నువ్వు నాతో ఫ్రెండ్‌గా ఉండట్లేదు అంటే అర్థం ఏంటి? నువ్వు నాకు తెలియకుండానే ఏదో నన్ను ఇండైరెక్ట్‌గా చేద్దాం అనుకుంటున్నావు" అన్నట్టుగా మాట్లాడితే, అప్పుడు నిఖిల్ అన్నాడు, "నువ్వు మాత్రం నన్ను చాలా హర్ట్ చేసావు. నేనసలు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను. నేను నిన్నెక్కడ వాడుకున్నాను? నీతో ఎమోషనల్‌గా గేమ్ ఎక్కడ ఆడాను నేను" అంటూ మాట్లాడితే ఇంక నామినేషన్స్ గురించి ఒక పాయింట్ తర్వాత ఒక పాయింట్ మాట్లాడుకుంటూ ఉంటే నిఖిల్ చెప్తాడనమాట. "నేను ఏనాడు కూడా నీ విషయంలో నిన్నస్సలు శృతి మించలేదు. నేను చాలా జెన్యూన్‌గా ఉన్నానని" చెప్పేసి చెప్తుంటే యష్మి కూడా ఇంకా ఏడవడం స్టార్ట్ చేసేస్తుంది. ఫస్ట్ గట్టిగా అరిచేసింది. తర్వాత ఏడ్చేసింది. ఇక్కడ నిన్న యష్మి కూడా నిఖిల్ అంతలా నిందించడం కరెక్ట్ కాదనిపించింది నాకైతే. ఇక నిఖిల్, యష్మిలో యష్మి తప్పే ఎక్కువ ఉందంటూ క్లియర్‌గా అర్థమవుతుంది.